ఈ విద్యా సంవత్సరానికి ఈరోజు ఆఖరి రోజు. ఈ రోజుతో క్లాసులన్నీ అయిపోతున్నాయి. మన పిల్లలు యమ్మ ఆనందంగా ఉత్సాహంగా ఉండి ఉంటారు ఈరోజు. సో ఈరోజు బుక్ బ్యాగ్స్ వద్దని చెప్పాము. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, బాగా రాశారు, సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు, క్లాస్ రూమ్స్లో చేసుకోమన్నాను. ఉత్సాహంగా అబ్బో ఎప్పుడు చూడని అంత ఆనందంగా చూస్తూ ఉంటాం. ఈరోజు తల్లిదండ్రులుగా ఈ రోజు నుంచి మనం కొంచెం జాగ్రత్త పడాలి. సోషల్ మీడియా అమలు గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంచండి. సోషల్ మీడియా చూస్తున్నప్పుడు మీరు పక్కన కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. అది కూడా 10 మినిట్స్ 15 మినిట్స్ ఇవ్వండి, అంతకంటే ఇవ్వద్దు. ముఖ్యంగా కొంచెం పెద్ద పిల్లలైన ఆడపిల్ల తల్లిదండ్రులకు చెప్తున్నాను. దొంగన చాలామంది సోషల్ మీడియాలో అమాయకపు ఆడపిల్లల మీద ట్రై చేస్తున్నారు. పెద్దవాడిగా చెప్తున్నాను, అమలు మన ఆడపిల్లల్ని మనమే కాపాడుకోవాలి. అమలు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏమన్నా అనుకోండి, మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. సోషల్ మీడియా చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు పొలం పనులకి వెళ్తుంటే పొలం పనులకి తీసుకెళ్ళండి. చెట్టు కింద కూర్చోబెట్టి మీరేం చేస్తున్నారో అబ్జర్వ్ చేయమని చెప్పండి. మన సాధక బాధలు, మనం చేస్తున్న అప్పులు, వస్తున్న ఆదాయాలు అన్నీ పిల్లలతో కలిసి కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడుకోండి. మన కష్టం మన పిల్లలకి తెలియాల్సిందే. ముఖ్యంగా ఇంకొకటి, మేము ఎంతైనా కష్టపడతాము, మా పిల్లలు కష్టపడకూడదు, మా కష్టాలు మా పిల్లలకి తెలియకూడదనే పిచ్చి ఆలోచనలు మానుకోండి. పిచ్చి ఆలోచనలు. మన కష్టం మన పిల్లలకి తెలిస్తేనే వాళ్ళు ఇంకొంచెం కష్టపడి చదవగలరు. అంతేగాని మీరు ఏదేదో ఆలోచించుకొని మేము కష్టపడతాము, మా పిల్లలు కష్టపడకూడదని ఆలోచన పెట్టుకోవద్దు. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. సో పిల్లల్ని అమ్మమ్మల ఊరు, నాయనమ్మల ఊరు పంపిస్తానని పంపించండి. లేదా సమ్మర్ క్యాంపు పెడుతున్నాను, May 1 నుంచి May 31 వరకు సమ్మర్ క్యాంపు. ఇక్కడికి పంపించేసేయండి, నేను చూసుకుంటాను. ఏది ఏమైనా ఎంజాయ్ చేయండి పిల్లలతో కలిసి.